నేటి వాగ్దానముగా సామెత 24:16లో నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును అన్నాడు. దాని అర్థం ఏంటి తెలుసా? నీతిమంతుడు అన్నాడు, భక్తిహీనుడు కాదు. దేవునిందు విశ్వాసం ఉంచిన వాడు నీతిమంతుడు. యాకోబు పత్రిక 2:23 అబ్రహాము దేవుని నమ్మిన గనుక అది అతనికి నీతిగా ఎంచబడింది. ఈరోజు నువ్వు దేవుని నమ్ముచున్నావా? దేవునిందు విశ్వాసం ఉంచుతున్నావా? యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో నీ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచాడని, నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడని, నీ కొరకు సమస్తం చేసి నువ్వు నమ్మినట్లయితే ఈ వాగ్దానం నీకోసమే. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు. భక్తి లేకుండా జీవిస్తే ఆపద వచ్చినప్పుడు కూలిపోతారంట. అందుకే భక్తిహీనులుగా బతకండి, భక్తి గలవారుగా బతకండి. ఎందుకని భక్తిహీనులుగా బతకూడదు? ఆపదలు ఎప్పుడైనా వస్తే కూలిపోతారు. మరి నీతిమంతులో 7 మార్లు పడినను తిరిగి లేతురు. ఎవరా నీతిమంతులు అంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన వారే నీతిమంతులు. యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడినప్పుడు ఆయన మనల్ని నీతిమంతులుగా మారుస్తాడు. నీతిమంతులు 7 మార్లు పడిన తిరిగి లేస్తారంటే దీని అర్థము పాపములో పడి తిరగమని కాదు. నువ్వు పాపం చేస్తూ ఉండాయన నేను నిన్ను లేపుతూ ఉంటానని దేవుడు చెప్పట్లా. నీతిమంతుడు అన్నాడు, నీతిగా బతికేవాడు, నీతిగా జీవిస్తున్నవాడు. ఒకవేళ మీరు ఆర్థికంగా పడిపోయి ఉంటే ప్రభు దగ్గర ప్రార్థించండి. మీరు పడిపోయిన స్థితుల నుండి దేవుడు మిమ్మల్ని లేవనెత్తునుగాక. ఒకవేళ ఆరోగ్య విషయంలో పడిపోయి అనారోగ్యం పాలై ఉంటే ప్రార్థించండి. మీరు పడిపోయిన స్థితి నుండి ప్రభు లేవనెత్తునుగాక. మరణ పడకల మీద నుండి ఎంతోమందిని ప్రభు లేవనెత్తాడు. హిజ్కియా అనేటువంటి రాజు రేపు నువ్వు చనిపోతున్నావని చెప్తే ఆయన గోడవైపు తిరిగి ఈ దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థించి కన్నీళ్లు కరిస్తే దేవుడు తన ప్రవక్తను పంపిస్తాడు. వెళ్ళి చెప్పు, 2 రాజులు 20:5 నీవు కన్నీళ్లు విడిచుట్టు నేను చూచితని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ రోజున నువ్వు లేస్తావు, లేచి నడుస్తావు. ఎక్కడికి నడుస్తావు తెలుసా? నేరుగా దేవుని యెహోవా మందిరమునకు వెళ్ళి ఆయన స్తుతిస్తావు. దేవుడు మనల్ని లేపేది, ఆరోగ్యం ఇచ్చేది ఎందుకంటే లోకంలో తిరగడానికి కాదు. నిలబెట్టేది ఎందుకు? నిన్ను బాగు చేసేది ఎందుకంటే నువ్వు ఆయన మందిరానికి వెళ్ళి ఆయన సాక్షిగా ఉంటావని, ఆయన్ను ఘనపరుస్తావని, ఆయన స్తుతిస్తావని. అందుకంటున్నాడు, నేను నిన్ను బాగు చేసేదను, నీవు నీ దేవుని మందిరానికి వెళ్తావు 3వ దినమున. దావీదు విషయంలో కూడా 7 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు జవాబు ఏదొచ్చినా పర్వాలేదని ఉపవాసం ఉన్నాడు. ఆ ప్రార్థన ముగించిన వెంటనే 7వ రోజున స్నానం చేసుకొని యెహోవా మందిరమునకు పోయి దేవుని స్తుతించి వచ్చాడట. నష్టము కలిగినా, కీడు కలిగినా, ఇబ్బందులున్నా ప్రార్థించడం మానవద్దు, స్తుతించడం మానవద్దు. నీ పరిస్థితి గురించి దేవునితో మాట్లాడడం మానవద్దు. ఈ గొర్రెల మందలు కాసే గొర్రెల కాపరి గురించి వినారా? ఆయా సమయాల్లో పొలాల్లో వారు గొర్రె మందను కాసుకుంటూ రాత్రి అక్కడే నిద్రపోతారు. అటువంటి సమయంలో తోడేలు గొర్రెను అటాక్ చేయడానికి వస్తుంది. వచ్చినప్పుడు తోడేలు నక్కి నక్కి వచ్చి మందకు దూరంగా ఉన్న గొర్రెను చూస్తుంది. కాపరి దగ్గర ఉండాల్సిన గొర్రె కాపరి మీదో మందలో ఉన్నటువంటి వాటి మీదో అలిగింది. కాబట్టి జరిగి జరిగి మందకు దూరంగా, కాపరికి దూరంగా పడుకుంది. తోడేలు వచ్చి ఎవరిని టార్గెట్ చేసినట్టు ఖచ్చితంగా సహవాసానికి, ప్రార్థనకు, భక్తికి, విశ్వాసానికి, దేవునికి దూరంగా ఉండాలనుకున్న వారిని టార్గెట్ చేస్తాడు. దేవుని బిడ్డవైండు కూడా ప్రార్థనలకు దూరంగా ఉంటున్నావా? సహవాసానికి దూరంగా ఉంటున్నావా? దేవుని వాక్యానికి దూరంగా ఉంటున్నావా? విశ్వాసంలో దూరం అయిపోతున్నావా? వెంటనే తిరిగిరా. నువ్వు ఆలస్యం చేస్తే అపవాది టార్గెట్ చేస్తాడు. మందకు దూరంగా ఉన్న గొర్రెను తోడేలు టార్గెట్ ఎలా చేస్తుందో తెలుసా? వచ్చి రాగానే దాని పీకను కట్ చేస్తుంది, ఓకలి కాటును కట్ చేస్తుంది. అది ఎంత అరిచినా నోటి నుండి శబ్దం బయటికి రాదు. ఆ తర్వాత దాన్ని ఈడ్చుకొని పోతుంది. తోడేలు చేసే మరొక పని ఏంటో తెలుసా? గుండెను చీల్చి తినేస్తుందట. ముందు తినేది గుండెను. సాతానుడు కూడా అంతే. నీవు భక్తికి దూరంగా, ప్రార్థనకు దూరంగా, విశ్వాసానికి దూరంగా వెళ్తున్నప్పుడు ఎప్పుడు నువ్వు పడిపోతావని చూస్తాడు. చూడండి, కొన్నిసార్లు లోకంలో కొన్ని సమస్యలు, ఇబ్బందులు మనకు రావచ్చు. వాటిని చూసి భయపడిపోయి కృంగిపోవద్దు. కొన్ని స్థితిగతులు, కొన్ని ఇబ్బందులు నన్ను పడగొట్టినా నేను తిరిగి లేస్తాను, కారణం నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడు నన్ను తిరిగి లేపుతాడు. ఇదే విశ్వాసంతో ఉండాలి. ఇదే కన్ఫెషన్ మనకు ఉండాలి. మీరు పడిపోయిన స్థితి నుండి నా దేవుడు తిరిగి లేపునుగాక. ఓ చిన్న కీర్తన పాడుకుందాం పిల్లరా. నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. కృంగిన వేళ
నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. మరువగలనా నీ మధుర ప్రేమను, మరువగలనా నీ మధుర ప్రేమను, యేసు నా జీవితాంతము, యేసు నా జీవితాంతము. చేయి పట్టుకో నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి. మీరు పడిన స్థితి నుండి నా దేవుడు మన దేవుడు లేపి మిమ్మల్ని స్థిరపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, మేము విన్న ఈ వాక్యం పట్టుకుని ప్రార్థన చేస్తున్నాం నాయన. నీ ప్రజలు ఎవరైతే పడిపోయిన స్థితిలో ఉన్నారో, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా, ఆర్థిక విషయాలు ఎక్కడ ఏ స్థితిలో పడిపోయినా, వారు కానీ వారి బిడ్డలు కానీ పడిన స్థితి నుండి వారు లేచుదురుగాక. లేవనెత్తువాడు నీవేనాయన. వారి దోషములను అతిక్రమలను ఒప్పుకొని విడిచిపెట్టుచుండగా నీ కనికరం చొప్పున వారి పాపములు క్షమించి వారి పడిన స్థితి నుండి వారిని లేవనెత్తుము నాయన. వారికి వారి కుటుంబాలకును, వారి పిల్లలకు, సంఘాలకు, పరిచర్యలకు, దైవదాసులకు విరోధంగా పనిచేస్తున్న చీకటి శక్తులను గద్దించుము నాయన. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. నీ కృపతో వారిని బలపరిచి మీరే వారిని స్థిరపరిచి మీ సాక్షులుగా నిలబెట్టి వాడుకోమని యేసుక్రీస్తు వారికి అధికారం గల నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు కృప మీకు తోడై ఉండుగాక. యాజ్ యూ ఎంటర్ టు న్యూ ఇయర్, నూతన దీవెన, నూతన హృదయం, నూతన మనసు, ప్రార్థన బలము, విశ్వాస యాత్రలో మీరు బలపరచబడాలి మా ప్రార్థన. పిల్లలు మొదలుకొని పెద్దల వరకు దీవించబడి ఆయురారోగ్యములు కలిగి జీవించటకు పరిశుద్ధాత్మను మీకు సహాయం దయచేయనుగాక. ఆమేన్. మీకు వాగ్దానము ద్వితీయ దానియేలు గ్రంథము 11:32. బుక్ ఆఫ్ దానియేల్ చాప్టర్ 11:32. తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. People that do know their God shall be strong and do exploits. తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరునుగాక. దేవుని బాగా తెలుసుకోండి, గొప్ప కార్యాలు పొందుకోండి, దేవుని కొరకు జీవించండి, బలము కలిగి ఉండండి. యానివర్సరీ జరుపుకున్న వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మే గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. కీర్తన 37:22. Psalms 37:22. యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుందరు. దేవుని ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు. ఫర్ దోస్ బ్లెస్డ్ బై ది లార్డ్ షల్ ఇన్హెరిట్ ది ల్యాండ్. దేవుని చేత మీరు దీవించబడి, ఆశీర్వదించబడి మీరు భూమిని స్వతంత్రించుకుందరు. దేవుడు మీకు ఇంటిని, మీకు మీ కుటుంబానికి కావాల్సిన నివాసమును యేసు నామములో అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థిస్తుండగా ఈ ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కుటుంబాలు వర్ధిల్లాలని ప్రార్థన చేస్తున్నాం. దేవుని రాకడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, అలాగే ప్లాటినం, మరి గోల్డెన్ జూబ్లీ కూడా జరుపుకునే కృప దేవుడు మీకు, దంపతులని మీకు దయచేయునుగాక. ఐక్యత, ఏక మనసు, భార్య భర్తల మధ్యలో ప్రేమానురాగాలు, లవ్ అండ్ ఎఫెక్షన్ అది ఇంక్రీజ్ అవునుగాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి.
మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.